హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. సో జస్ట్ టేక్ వాట్ రెజొనేట్స్. మీకు రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. రీడింగ్లో బలవంతంగా ఫిట్ అయిపోవడానికి ట్రై చేయకండి. ఏ పాయింట్ రెజొనేట్ అయితే అదే తీసుకోండి అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ప్రెజెంట్ ఎనర్జీస్ ఆఫ్ యువర్ పర్సన్, the person on your mind. ఈ పర్సన్ మిమ్మల్ని ఈ రిలేషన్షిప్లో స్టార్టింగ్ నుండి మీరు ఎలా ఫీల్ అయ్యేటట్టు చేశారంటే, ఈ రిలేషన్షిప్ అసలు ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు అనేటట్టు ఫీల్ అయ్యేటట్టు చేశారు మిమ్మల్ని. మీరు అదే నమ్మారు. యూ ట్రైడ్ యువర్ బెస్ట్ బట్ నో యూస్. ఏమీ జరగలేదు అక్కడ. ఎలా ఉన్న రిలేషన్షిప్ అలానే ఉండడం కాకుండా అంతకంటే వెనక్కి వెళ్ళిపోయింది అది. అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉంటుందో ఒక అన్నోన్ పర్సన్కి మనకి ఒక ఫస్ట్ మీట్ ఎలా ఉంటుంది అలా ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది మీ రిలేషన్షిప్. సో నా ఈ కనెక్షన్ ఉంటుందా, ఎండ్ అయిపోతుందా కంప్లీట్గా అని మీరు ఆలోచిస్తున్నారు. But you are not waiting for this person. You are not waiting, but you are manifesting this person. ఈ పర్సన్ ఒక అన్కండిషనల్ లవ్తో, ఒక అపాలజీతో, ప్రపోజల్తో ఒక మంచి పర్సన్లా మారి మీ దగ్గరికి రావాలి అని మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. బట్ ఈ పర్సన్కి మీరు మెసేజ్ ఆర్ కాల్ చేస్తున్నారంటే చేయట్లేదు. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ ఎనర్జీస్ చూస్తే ఎలా ఉన్నాయంటే, మీరు ఒకవేళ మెసేజ్ చేసినా ఆ మెసేజ్ని వదిలేస్తున్నారు, చూసి వదిలేస్తున్నారు. తర్వాత ఎప్పుడు రిప్లై ఇద్దాంలే అన్నట్టుగా ఉన్నారు. బట్ ఇక్కడ మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు ఆ సైలెన్స్ని అంటే, దిస్ పర్సన్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ అని మీరు అనుకుంటున్నారు. ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు, ఇక్కడ ఈ పర్సన్ రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. మీకు తెలుసో తెలీదో ఇక్కడ ఈ పర్సన్ మీతో గనక మ్యారేజ్ అయితే మీ ఇద్దరి మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది అని ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు. జస్ట్ అదే ఈ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. బట్ మీ వైపు నుంచి చూస్తే మీ ఎనర్జీస్లో పాస్ట్లో కనిపిస్తుంది ఇది, కానీ ప్రజెంట్ మీ ఎనర్జీస్ అసలు ఈ రిలేషన్షిప్ ఆల్రెడీ ఎండ్ అయిపోయిందేమో, నేను అనవసరంగా వెయిట్ చేస్తున్నానేమో, ఇలా ఉన్నాయి మీ ఎనర్జీస్. సో నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఈ పర్సన్ది అని అంటే, సడన్లీ ఈ పర్సన్ మీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. దిస్ అవాయిడెంట్ ఎనర్జీ ఒకప్పుడు మేబీ పాస్ట్లో మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు. అవాయిడెంట్ ఎనర్జీ కాదు, ఇది నాన్ కమిటల్ ఎనర్జీ. ఒకవేళ మీరు ప్రపోజ్ చేసినట్టు ఉంటే ఈ పర్సన్ని పాస్ట్లో, మీ ప్రపోజల్ని కూడా రిజెక్ట్ చేసిన పర్సన్ ఈ పర్సన్. బట్ రిజెక్ట్ చేయడం కాదు, ఈ పర్సన్ మీకు ఏం చెప్పు ఉండొచ్చు అంటే, ఈ పర్సన్ ఆల్వేస్ మీ ముందు కొంచెం చిన్నవాళ్ళలా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఏదో మీరు ఒక హై లెవెల్ పర్సన్ అండ్ ఈ పర్సన్ లో లెవెల్ పర్సన్ అలా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇది ఇన్ఫీరియారిటీ చూపిస్తూ ఉంటారు ఇక్కడ మీ కనెక్షన్లో మీ పర్సన్. బట్ ఇక్కడ ఇవన్నీ మీరు కన్సిడర్ చేస్తున్నారంటే కన్సిడర్ చేయట్లేదు. బట్ ఈ పర్సన్ అలా ఫీల్ అవుతూ ఉంటారు, మిమ్మల్ని ఒక బాసీ కైండ్ ఆఫ్ ఎనర్జీలో చూస్తూ ఉంటారు. బట్ నౌ దే ఆర్ సీయింగ్ యూ యాజ్ ఎన్ ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీ. మిమ్మల్ని ఒక ఫాదర్లీ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఆర్ మదర్లీ కైండ్ ఆఫ్ ఎనర్జీలో చూస్తున్నారు. ఈ పర్సన్కి ఎప్పుడైనా ఏదైనా అవసరం అయితే మిమ్మల్ని అడిగేవారు, ఇంకెవరిని ఏం అడిగేవారు కాదు, ఏం అవసరమైనా కూడా. కానీ మీరు కూడా అంతే ఓపికగా ఈ పర్సన్కి హెల్ప్ చేస్తూ ఉండేవారు. లైక్ పేరెంట్స్ అండ్ కిడ్స్, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందో ఈ రిలేషన్ కూడా అలానే ఉండేది పాస్ట్లో. బట్ నౌ దట్ నర్చరింగ్, కేరింగ్ ఎనర్జీస్ ఆర్ మిస్సింగ్ ఇన్ యువర్ రిలేషన్షిప్. మీ వే ఆఫ్ టాకింగ్ కూడా చేంజ్ అయిపోయింది. ఇదివరకు ఒకవేళ మీ పర్సన్ మెసేజ్ చేయకపోతే మీరు చాలా నర్చరింగ్ వేలో అడిగేవారు ఈ పర్సన్ని, ఎందుకు మెసేజ్ చేయలేదు, ఎందుకు బిజీగా ఉన్నావు, ఇదంతా తెలుసుకోవడానికి చాలా ప్యాంపరింగ్ వర్డ్స్ యూజ్ చేస్తూ మాట్లాడేవారు ఈ పర్సన్ని. కానీ ఇప్పుడు
అసలు మీరు కేర్ చేయట్లేదు. మెసేజ్ వస్తే రిప్లై ఇస్తున్నారు, లేదు అంటే నో, యు ఆర్ నాట్ రెస్పాండింగ్ టు ఎనీథింగ్, బట్ యు ఆర్ ఫీలింగ్ దేర్ ఎనర్జీస్. మీ ఎనర్జీస్ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు, అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ మీరు కూడా ఫీల్ అవుతున్నారు. కానీ ఇక్కడ డిస్టెన్స్లో ఉన్నారు కొంతమంది దగ్గరే ఉన్న నో కాంటాక్ట్లో ఉన్నారు. నో కాంటాక్ట్ అంటే ఇక్కడ బ్లాక్ చెయ్యని వాళ్ళే ఎక్కువ ఉన్నారు, బ్లాక్ చేసిన వాళ్ళు తక్కువ ఉన్నారు. ఓకే, సో బ్లాక్ చేయలేదు ఈ పర్సన్ మిమ్మల్ని. ఎందుకు బ్లాక్ చేయలేదు? ఈ పర్సన్కి ఒక ప్రాబ్లం కాదు, అన్ని ప్రాబ్లమ్సే ప్రజెంట్ లైఫ్లో, ఇంక్లూడింగ్ దేర్ హెల్త్. ఈ హెల్త్ కూడా ఈ పర్సన్కి సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ హై బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, ఈ 2 ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఓకే, బట్ ఇవన్నీ ఇగ్నోర్ చేస్తున్నారు. అండ్ అనదర్ థింగ్, ఈ పర్సన్కి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఎవరో ఈ పర్సన్ని ఫినాన్షియల్గా నమ్మించి చీట్ చేశారు. కొన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్, లైక్ హ్యూజ్ అమౌంట్. అది ఆ అమౌంట్ ఈ పర్సన్ క్లియర్ చేయాలంటే అరౌండ్ 4 to 5 years అవుతుంది. ఓకే, సో అంత డెట్ అయితే క్లియర్ చేయాల్సి ఉంది. అండ్ సెకండ్ థింగ్, ఈ పర్సన్ లైఫ్లో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్. ఈ పర్సన్ ఏదో అనుకుని ఇంకేదో చూస్ చేసుకున్నారు, రాంగ్ చాయిస్ చేసుకున్నారు, రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల ఈ పర్సన్ ప్రజెంట్ ఈ సిచ్యువేషన్కి రీచ్ అయ్యారనమాట. బట్ ఈ సిచ్యువేషన్ ఇలా ఉండడానికి అండ్ ఈ పర్సన్ ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడానికి రెస్పాన్సిబుల్ ఎవరు అంటే మీ పర్సనే. మీ కనెక్షన్ని సాబిటేజ్ చేసింది ఎవరు అంటే మీ పర్సనే. ఇవన్నీ ఈ పర్సన్కి తెలుసు. ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని ఇగ్నోర్ చేసినందుకు ఆర్ మిమ్మల్ని సరిగా ట్రీట్ చేయలేనందుకు, మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మీకు ఇవ్వలేదు. ఇదంతా గుర్తొస్తే ఈ పర్సన్ ఇప్పటికీ ఇమోషనల్ అవుతూ ఉంటారు. బట్ ఇక్కడ ఎమోషనల్ అయితే ఈ రిలేషన్షిప్లో సరిపోతుందా అంటే సరిపోదు. యాక్షన్ తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి అంటే మీ పర్సన్. యు ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. మీ పర్సన్ యాక్షన్ తీసుకుని మీకు మెసేజ్ ఆర్ కాల్ పంపించి అసలు ఏం జరుగుతుంది ఈ పర్సన్ లైఫ్లో ఇదంతా చెప్తే బాగుండేది అని అనుకుంటూ ఉంటారు మీరు ఎప్పుడు కూడా. సో అదే జరగబోతుంది. ఇన్ ద నెక్స్ట్ 48 hours ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు అండ్ ఎ బిగ్ అపాలజీ ఇట్స్ కమింగ్ విత్ ఏ ప్రపోజల్. ఈ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని ఈ కనెక్షన్ ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు అనేటట్టు చేశారు, కానీ ఇప్పుడు ఈ పర్సనే మీకు ప్రామిస్ చేస్తారు ఈ రిలేషన్షిప్ తప్పకుండా వర్కౌట్ అవుతుంది. యూ బోత్ ఆర్ మెంట్ టు బీ టుగెదర్, యూ ఆర్ ద సోల్మేట్, ఇలా మాట్లాడతారు ఈ పర్సన్. ఓకే, బట్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ డిఫరెన్సెస్ని మీ పర్సన్ ఒకప్పుడు కన్సిడర్ చేశారు, కానీ ఇప్పుడు అవి కన్సిడర్ చేయట్లేదు. అండ్ మీరు ఎప్పుడూ కన్సిడర్ చేయలేదు అవన్నీ. ఓకే, సో ఈ పర్సన్ ఒక ట్రెడిషనల్ పర్సన్, ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్. అండ్ ఈ పర్సన్ ఫ్యామిలీ మెంబర్. ఈ పర్సన్ చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నారు ఫ్రమ్ దేర్ చైల్డ్హుడ్. బట్ ఎందుకు చేస్తున్నారు అంటే ఈ పర్సన్ చిన్నప్పటి నుండి రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం అలవాటు. సో అలా ఈ పర్సన్ని కంట్రోల్ చేయకపోతే ఈ పర్సన్కి చిన్నప్పటి నుండి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలా పేరెంట్స్ కంట్రోల్ చేస్తూ వచ్చారు. బట్ నా ఈ పర్సన్ అగైన్ దే డిడ్ ద సేమ్ మిస్టేక్. ఈ పర్సన్ మళ్ళీ ఏదో రాంగ్ చాయిస్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఎవరు సేవ్ చేస్తారు ఈ పర్సన్ని? యూ ఆర్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ పర్సన్ ఎవరు సేవ్ చేస్తారు ఈ ప్రాబ్లమ్స్ నుండి అంటే ఇది ఎక్స్టెండెడ్ రీడింగ్లో తీసుకోండి. ఓకే, ఈ పాయింట్స్ ఎక్స్టెండెడ్ రీడింగ్లో ఒకవేళ మీకు ఇవంతా ఇప్పటి వరకు నేను చెప్పిందంతా రెజొనేట్ అయితే ఇలాంటి పాయింట్స్ మీరు ఎక్స్టెండెడ్ రీడింగ్లో తీసుకోండి. ఓకే, ఈ రీడింగ్ డేట్ చెప్తే అండ్ ఈ రీడింగ్ లింక్ పంపిస్తే ఈ రీడింగ్కి ఎక్స్టెండెడ్ రీడింగ్ ఇస్తాను. ఓకే, సో నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది అంటే మీరు ఈ పర్సన్ కోసం ఎలాగో మేనిఫెస్ట్ చేస్తూనే ఉన్నారు.
ఈ మేనిఫెస్టేషన్ అనేది నిజం అవ్వబోతుంది విదిన్ 48 hours. మీ పైన ఎవరో బ్లాక్ మ్యాజిక్ లాంటిది లేదా స్పెల్ వర్క్ లాంటిది ఏదో చేశారు మీ పైన, అది బ్రేక్ అయింది. ఎందుకు, ఎలా బ్రేక్ అయింది అని అంటే మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది ఇక్కడ. ఓకే, మేబీ ఈ స్పెల్ వర్క్ చేసినది ఎవరు అంటే సంబడి ఫ్రమ్ యువర్ సర్కిల్, లైక్ మీకు తెలిసిన వాళ్ళే ఎవరో. బట్ ఇప్పుడు మీరు ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే ఉంటున్నారో ఆ ప్లేస్లో వీళ్ళు లేరు. సమ్ ఓల్డ్ పర్సన్, ఎవరో వెరీ ఓల్డ్ పర్సన్ అండ్ ఫీమేల్, అండ్ ఆ బ్లాక్ మ్యాజిక్ చేసిన పర్సన్ మీరు ఇంతకుముందు ఎక్కడైతే మీరు ఉండేవారో అక్కడ ఉంటున్నారు. ఇప్పుడు మీరు ఉంటున్న ప్లేస్లో ఆ పర్సన్ లేరు. అండ్ ఏంజల్స్ ప్రొటెక్షన్ విషయానికి వస్తే మీరు డైలీ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, డైలీ ప్రేయర్స్ చేస్తున్నారు, యు ఆర్ రిక్వెస్టింగ్ యూనివర్స్ అండ్ డివైన్, వాళ్ళందరినీ, ఏంజల్స్ని, డివైన్ని, యూనివర్స్ని మీకు ప్రొటెక్షన్గా ఉండమని మీరు డైలీ ప్రేయర్స్ చేస్తున్నారు. మీరు గమనించే ఉంటారు, ఎప్పుడు కూడా మీరు ఎక్కువ బర్డ్స్ చూస్తారు అండ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ మీతో ఫ్రెండ్లీగా ఉండడం గమనిస్తారు మీరు. అండ్ చిన్నపిల్లలు, బాగా చిన్నపిల్లలు అంటే మంత్స్ బేబీస్ ఉంటారు కదా, బిలో 1 year, వాళ్ళు కూడా మీకు చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇదంతా ఏంటి అని అంటే ఏంజల్స్ ఉంటారు మీ దగ్గర. ఎప్పుడు 2 ఏంజల్స్ ఉన్నారు మీకు ప్రొటెక్షన్గా. సో ఇది ముందు లేదు మీకు. ఎప్పుడైతే మీ పైన బ్లాక్ మ్యాజిక్ జరిగిందో అప్పుడు లేదు ఇది. మీరు కంప్లీట్గా నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు అప్పుడు. ఓకే, సో నౌ దిస్ స్పెల్ ఈజ్ బ్రోకెన్ అండ్ ఒక ఏంజల్ ప్రొటెక్షన్, దట్ మ్యాజికల్ బ్లెస్సింగ్స్ అనేవి ఉన్నాయి మీ పైన. మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది ఈ టైంలో. ఓకే, నెక్స్ట్ 22 years వరకు. ఓకే, సో అంతవరకు కూడా మీకు ఈ ఏంజల్ ప్రొటెక్షన్ ఉంటుంది, డివైన్ ప్రొటెక్షన్ ఉంటుంది, అండ్ మీరు ఏది అనుకుంటే అది జరుగుతూ ఉంటుంది. బట్ విష్ వైజ్లీ. ఓకే, సో దిస్ పర్సన్, the person on your mind is planning to meet you. They want to see you. They miss you a lot. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్. ఈ పర్సన్కి మీరు ఈ పర్సన్ మీకు తన ఫోటో ఏదో పంపిస్తారు. ఫోటో పంపించి, చూడు నేను చాలా చేంజ్ అయిపోయాను, నేను ద సేమ్ ఓల్డ్ పాస్ట్ పర్సన్ని కాదు, నా ఫేస్ చూడు, ఇలా ఈ టైప్లో మాట్లాడతారు ఈ పర్సన్. అండ్ ఈ పర్సన్ తన పాస్ట్లో అసలు ఏమేం జరిగింది, ఎందుకు జరిగింది అదంతా, ఈ పర్సన్ అప్పుడు ఎందుకు అలా బిహేవ్ చేశారు, వీటన్నిటికీ మీకు అపాలజీ చెప్తారు. ఓకే, సో అపాలజీ చెప్పిన తర్వాత మీకు ప్రపోజల్ కూడా ఇస్తారు ఈ పర్సన్. అండ్ నౌ ఈ పర్సన్ తన లైఫ్లో, ఈ పర్సన్కి ఎవరెవరితో అయితే రిలేషన్షిప్స్ ఉన్నాయో, రిలేషన్షిప్ అంటే అది ఇట్స్ నాట్ ఎ రొమాంటిక్ కనెక్షన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అ రిలేషన్. ఓకే, వాళ్ళందరితో ఈ పర్సన్ మిమ్మల్ని కంపేర్ చేసి చూస్తూ ఉంటారు. ఎందుకు కంపారిజన్ అసలు ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ అంటే, ఈ పర్సన్ మీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేవారు. అసలు ఈ పర్సన్కి సాడ్నెస్ అంటే ఏంటో తెలియదు కదా. ఈ పర్సన్ ఎప్పుడు స్మైలింగ్ ఫేస్తో కనబడేవారు అందరికీ, బట్ ఇప్పుడు ఒక ఫేక్ స్మైల్తో కనబడుతూ ఉంటారు. ఓకే, అంటే తన లైఫ్ ఏం బాగాలేదు, కానీ చూస్తే అందరూ అడుగుతారు సాడ్నెస్లో చూస్తే. కాబట్టి ఒక ఫేక్ స్మైల్తో అందరినీ ప్రిటెండ్ చేస్తూ ఉంటారు. ఈ పర్సన్ హ్యాపీగా ఉన్నట్టు ప్రిటెండ్ చేస్తుంటారు, కానీ అది రియల్ హ్యాపీనెస్ కాదు. ఓకే, అండ్ ఇంకొక విషయం మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, ఈ పర్సన్ ఎక్కడైనా పిక్స్ పోస్ట్ చేస్తే తన ఫేస్ కనబడనివ్వరు, ఫేస్ హైడ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో నా ఈ కంపారిజన్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఈ పర్సన్కి అర్థమైంది, అసలు మీ వాల్యూ ఏంటో తెలిసింది ఈ పర్సన్కి. మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ లైఫ్లో నుండి వాక్అవే చేస్తారో ఈ పర్సన్కి అర్థమైంది ఏంటి అంటే, ఒక వాల్యుబుల్ పర్సన్ ఎవరో తన లైఫ్లో నుండి వెళ్ళిపోయారు. తన లైఫ్లో నుండి హ్యాపీనెస్ అనేది వెళ్ళిపోయింది. ఓకే, అండ్ డెవిలిష్ ఎనర్జీస్ మాత్రం మిగిలాయి.
డెవిలిష్ ఎనర్జీస్ ఏంటంటే కోడిపెండెన్సీస్, సమ్ టాక్సిక్ ఎనర్జీస్, ఇవి మాత్రం మీ పర్సనల్ లైఫ్లో ఉండిపోయాయి. ఓకే, ఇవన్నీ ఈ పర్సన్ చేసుకున్న చాయిస్ అన్నమాట. బట్ ఇవన్నీ కూడా ఇప్పుడు వన్ బై వన్ ఈ టాక్సిక్ ఎనర్జీస్, కోడిపెండెన్సీస్ ఇవన్నీ వదులుకుంటూ రావాలి అంటే అది టైం టేకింగ్. సో అందుకే ఈ పర్సన్స్ సడన్గా డిస్కనెక్ట్ అయిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఏదైనా కూడా సడన్గా ఎస్కేప్ అయిపోతూ ఉంటారు. అది మంచి అయినా చెడైనా. మీ రిలేషన్షిప్ నుండి సడన్గా ఈ పర్సన్ ఎస్కేప్ అయిపోయారు. సడన్లీ ఈ పర్సన్ సైలెంట్ అయిపోయారు. సడన్లీ మిమ్మల్ని బ్లాక్ చేస్తారు, మళ్ళీ అన్బ్లాక్ చేస్తారు. అండ్ అగైన్ ఈ పిక్చర్స్ ఏవైతే ఉంటాయో మీ పిక్చర్స్ చూస్తూ కూర్చుంటారు. ఈ పిక్చర్స్ ఎందుకు చూస్తారు బ్లాక్ చేసినప్పుడు అంటే ఈ పర్సన్కి మీరు దగ్గరగా ఉన్నట్టు ఫీల్ అవుతారు ఆ పిక్చర్స్ చూసి. ఓకే, సమ్ డివైన్ కనెక్షన్ అయి ఉండొచ్చు మీది, లేదా మీది ఒక డివైన్ ఎనర్జీ, మీరు ఒక డివైన్ మ్యాస్కులిన్ ఆర్ డివైన్ ఫెమినిన్ అనుకుంటా. సో అందుకే మిమ్మల్ని అంత హ్యాపీగా, ఈ పర్సన్ అంత హ్యాపీగా ఉంచేవారు మీరు. ఇలాంటి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి మీ పిక్చర్స్ చూసినప్పుడు. దట్ అబ్సెషన్ స్టార్ట్ అవుతుంది ఈ పర్సన్కి. మీ పిక్చర్స్ చూడగానే అట్రాక్ట్ అయిపోతారేమో, మీకు మళ్ళీ స్టోరీ స్టార్ట్ చేస్తారేమో రాంగ్ టైమింగ్లో అని ఈ పర్సన్ సైలెంట్ ఉన్నారు ఇప్పుడు. సో రైట్ టైంలో ఈ పర్సన్ మళ్ళీ మీకు మెసేజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. దట్ రైట్ టైం ఈజ్ నెక్స్ట్ 48 hours. ఓకే, అండ్ ఒకవేళ ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చి గనక మీతో సెపరేషన్లో ఉన్నా, సైలెంట్ ఉన్నా, ఈ పర్సన్ 9 days తర్వాత మీకు రెస్పాండ్ అవుతారు, నాట్ నెక్స్ట్ 48 hours. ఓకే, దిస్ పర్సన్ ఈజ్ వెరీ ప్రొటెక్టెడ్. ఈ పర్సన్ ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ అయిపోవడానికి మెయిన్ రీజన్ ఎవరు అని అంటే ఈ పర్సన్ చేసుకున్న రాంగ్ చాయిస్. అండ్ ఈ పర్సన్ ఈ ఫినాన్షియల్ డెట్ ఇదంతా ఈ ప్రాబ్లమ్స్ అవన్నీ క్లియర్ అసలు అవుతాయా అవ్వవా అనే టెన్షన్లో ఎప్పుడు ఉండిపోతూ ఉంటారు. సో అలా ఈ పర్సన్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఫేస్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు యువర్ ఎనర్జీస్, మీరు ఏదో ఒక న్యూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు, లైక్ వెయిట్ లాస్ ఆర్ ఎనీథింగ్. ఒక న్యూ ఐడియా ఏదో వస్తుంది మీకు. మీ లుక్స్ మీరు చేంజ్ చేసుకోవాలి, మీరు ఇంకా ఎనర్జెటిక్గా కనిపించాలి, హెల్దీగా అట్రాక్టివ్గా కనిపించాలని మీరు ట్రై చేస్తూ ఉంటారు. అది వర్కౌట్ అవుతుంది ఇక్కడ. ఒకవేళ అది వెయిట్ లాస్ అనుకోండి, మీరు ఈజీగా వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది మీకు. అండ్ ఒకవేళ ఇంకా వేరే ఏదైనా ప్రోగ్రామ్ అనుకోండి, అది కూడా మీకు సక్సెస్ అనేది అవుతుంది. ఒకవేళ మీరు ఒక 35+ అలా ఏజ్లో కనుక ఉంటే మీరు ఇంకా యంగ్గా కనిపించడం స్టార్ట్ చేస్తారు. ఓకే, మీరు తీసుకున్న ఈ డెసిషన్ వల్ల, అంటే ఈ సెల్ఫ్ కేర్, ఈ సెల్ఫ్ కేర్ వల్ల మీరు ఇంకా యంగ్గా కనిపిస్తారు అందరికీ, చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు. ఓకే, సో ఈ రీడింగ్కి ఎక్స్టెండెడ్ రీడింగ్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్, వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్, ఎక్స్టెండెడ్ రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. సో ఈ పాజిటివ్ ఎనర్జీ క్లెయిమ్ చేసుకోవడం కోసం మీరు 888 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.